హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ అయిపోయిందండి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక. ఈ వీడియో ఏంటనేది థంబ్నైల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. ఓన్లీ చామ్స్ యూజ్ చేసి ఒక మంచి చోకర్ సెట్ అయితే ప్రిపేర్ చేశానండి. చోకర్ లాగా మీడియం చైన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మెయిన్ మనకు కావాల్సింది ఇలా బ్యాంగిల్స్ కి యూజ్ చేసే చామ్స్ అండి. ఇంతవరకు నేను యూజ్ చేసిన చామ్స్ లో ద బెస్ట్ చామ్ అని చెప్పొచ్చు. చాలా యూనిక్ గా అనిపించాయండి. సో లక్ష్మీదేవి అమ్మవారు 2 సైడ్స్ కూడా పీకాక్స్ వస్తాయి. నెక్స్ట్ ఐ పిన్స్ అండి. సో చాలా తక్కువ మెటీరియల్ తోనే మనం ఈ చోకర్ అయితే మేక్ చేసుకున్నాము. నెక్స్ట్ కటర్ ఇంకా నోస్ ప్లేయర్ అయితే కావాలండి. మెయిన్ మనకి గ్లూ గన్ అయితే కావాలి. ఇది లేకుండా వర్క్ అయితే అస్సలు జరగదు. ఇంతేనండి. ఫస్ట్ పెండెంట్స్ మేక్ చేసుకోవడానికి ఈ మెటీరియల్ వర్క్ అయితే సరిపోతుంది. సో ఫస్ట్ మనము ఐ పిన్ తోటి లింక్స్ అయితే మేక్ చేసుకోవాలి. లింక్స్ అంటే ఒక చామ్ ని ఇంకొక చామ్ ని అటాచ్ చేసుకోవడానికి లింక్ అయితే మేక్ చేసుకోవాలండి. ఐ పిన్ కి ఒక సైడ్ ఆల్రెడీ హోల్ ఉంటుంది కదా, ఇంకొక సైడ్ హోల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడైతే ఈ ఐ పిన్ స్టిక్ చేయాలి అనుకుంటామో సో అక్కడ కరెక్ట్ గా మెజర్ చేసుకొని కట్ చేసుకొని హోల్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చామ్ కి కింద వైపున బీట్స్ హ్యాంగ్ చేసుకోవాలి. సో అవి హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకొక ఐ పిన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇట్లా మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు బీట్స్ వద్దు, ఓన్లీ ప్లెయిన్ గా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఈ ఒక్క ఐ పిన్ అయితే స్కిప్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తే గ్లూ గన్ ఆల్రెడీ నేను హీట్ చేసే పెట్టుకున్నాను. ముందే చూసారు కదా చామ్ కి లోపల ఎంత స్పేస్ ఉంది అనేది చూపించాను. సో ఆ స్పేస్ అంతా కూడా క్లియర్ గా గ్లూ గన్ తోటి ఫిల్ చేసేసుకోవాలి. సో మనం ఐ పిన్స్ కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవైతే స్టిక్ చేసుకోవాలండి. లేదంటే గమ్ అంతా కూడా చాలా త్వరగా డ్రై అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా నేను ఫస్ట్ ఏ పాయింట్స్ దగ్గర మెజర్ చేసుకొని కట్ చేశానో అదే పాయింట్స్లో ఎగ్జాక్ట్గా ఐ పిన్ అయితే స్టిక్ చేశాను. ఈ గ్లూ అయితే చాలా ఫాస్ట్గా డ్రై అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో డ్రై అయిన తర్వాత కంప్లీట్గా వైట్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. బ్యాక్ సైడ్ ఇదంతా కవర్ చేసుకోవడానికి మీరు వ్యాక్స్ స్ట్రిప్ ఉంటుంది కదా బ్రౌన్ కలర్లో, అదైనా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా వదిలేయచ్చు. టోటల్గా 6 పెండెంట్స్ అయితే మేక్ చేసుకున్నానండి. ఇక్కడ ఐ పిన్కి ఉన్న హోల్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఒక పెండెంట్కి ఒకలాగా ఉంటే ఇంకొక పెండెంట్కి ఇంకొకలాగా ఉంటుంది. అలా అయితేనే మనం సెట్ చేసుకోవడానికి కుదిరిద్దండి. 2 పెండెంట్స్కి ఐ పిన్ హోల్స్ ఒకే వేలో ఉంటే సెట్ చేయడం అయితే కుదరదండి. అందుకని చెప్పేసి ఒకటి స్ట్రైట్గా ఇంకొకటేమో ఇట్లా పడుకున్నట్లుగా అయితే హోల్స్ ఉంచాను. అట్లా ఉంటేనే రెండింటికి లింక్ చేయడం అయితే కుదురుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మిడిల్లో హోల్ అబ్జర్వ్ చేయొచ్చు. ఒక హోల్ అయితే మనకు కనబడుతుంది, ఇంకొక హోల్ అయితే కనపడట్లేదండి. సో అట్లా మీరు చేసేటప్పుడు చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా 1 బై 1 లింక్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకే కొంచెం హార్డ్గా ఉంటుందండి. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి వీడియోకి రా మెటీరియల్ డీటెయిల్స్ అడుగుతున్నారండి. సో బ్యాంగిల్స్ మేకింగ్ మెటీరియల్ మాత్రం కంప్లీట్గా నేను షీరో థ్రెడ్స్ నుంచే తెప్పించుకుంటాను. ఏదైనా మేకింగ్ వీడియో చేస్తుంటే కుందన్స్ సైజు మెటీరియల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో ఎక్కడో ఒక దగ్గర అయితే మెన్షన్ చేస్తానండి. మీరు వీడియోని స్కిప్ చేస్తే మాత్రం ఈ పాయింట్స్ అన్ని కూడా మిస్ అవుతారు. మళ్ళీ నాకు కమెంట్ చేస్తున్నారు మెటీరియల్ ఎక్కడ తెప్పిస్తున్నారు అని చెప్పేసి. కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ప్రీవియస్ గా ఉన్న వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. సో చూసారు కదా, ఇలా 1 బై 1 అయితే నీట్గా నేను లింక్ చేసేసుకుంటున్నాను. ఈ చామ్స్ కూడా షీరో థ్రెడ్స్ నుంచే తెప్పించుకున్నానండి. మీకు ఏమైనా ఇలా కావాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో పెండెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇయర్ రింగ్స్లో యూజ్ చేసే పెండెంట్స్కి బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ స్టడ్ యాడ్ చేశాను. సేమ్ ప్రాసెస్ అండి, గ్లూ గన్ తోటి మొత్తం ఫిల్ చేసి పైన ఇయర్ స్టడ్ అయితే యాడ్ చేశాను. సో చూస్తున్నారు కదా, పెండెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. మనం హ్యాంగింగ్ బీడ్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. మీ ఇష్టం అండి, ఏ బీడ్స్ అయినా సరే. హ్యాంగింగ్ బీడ్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కొత్తిమీర అయితే డెఫినెట్గా కావాలి. సో కొత్తిమీర అంటే 2 సైడ్స్ కూడా ఎండింగ్లో చిన్న చిన్న బాల్స్ లాగా ఒక వైర్కి యాడ్ అయ్యి వస్తాయి. దాన్నే కొత్తిమీర అంటారండి. అవి మనం ఇలా హ్యాంగింగ్ బీడ్స్ అయినా చిన్న చిన్న లారియల్ బీడ్స్ అయినా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నేను ఇట్లా కొన్ని బీడ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి లారియల్ బీడ్స్ కూడా కావాలి. సో మీ దగ్గర ఇవి లేకపోతే స్కిప్ చేసేయండి. ఇవి యాడ్ చేస్తే ఇంకొంచెం లుక్ బాగా వస్తుంది. మీరు కంప్లీట్గా వైట్ బీడ్స్ యూజ్ చేసినా పర్లేదండి, అదైతే ఏ అవుట్ఫిట్ మీదకైనా కూడా ఈజీగా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బీడ్స్ అన్ని కూడా ఈ పెండెంట్స్కి యాడ్ చేసుకుందాము. కింద వైపు యాడ్ చేసిన ఐ పిన్ ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేసి ఫస్ట్ 3 లారియల్ బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి. రెగ్యులర్ ఐ పిన్ సైజే ఉంచానండి. సో నాకు కొన్ని బీడ్స్ వరకు అయితే సరిపోతుందని చెప్పేసి అది అలా ఉంచాను. మీకు ఇంకా కొంచెం ఎక్కువ బీడ్స్ పట్టాలి అనుకుంటే కొంచెం ఆ హోల్ని పెద్దగా చేసి స్టిక్ చేసుకోండి, సరిపోతుంది. సో ఫస్ట్ 3 లారియల్ బీడ్స్ ఎక్కించాం కదా, నెక్స్ట్ ఒక గ్రీన్ బీడ్ ఎక్కించేసి మళ్ళీ ఒక 3 లారియల్ బీడ్స్ ఎక్కించి ఐ పిన్ క్లోజ్ చేస్తే సరిపోతుంది. సో ఈ ప్రాసెస్కి అంతా కూడా మనము నోస్ ప్లేయర్ యూజ్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి వర్క్. సో మన ఫింగర్స్ నెయిల్స్ యూజ్ చేసి కూడా ఆ ఐ పిన్ హోల్ అనేది క్లోజ్ చేయొచ్చు, కానీ ఆ నెయిల్స్ విరిగిపోవడమో లేదంటే ఆ ఫింగర్స్ పెయిన్ రావడమో జరుగుతుంది.
ఇలా జ్యువెలరీ మేక్ చేయాలి, ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డెఫినెట్గా మీరు ఒక నోస్ ప్లేయర్ దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇట్లా అన్ని పెండెంట్స్కి హ్యాంగింగ్ బీడ్స్ అయితే యాడ్ చేసేసాను. లారెల్ బీడ్స్ అనగానే వైటే గుర్తొస్తుందండి. వైటే కాదు, లారెల్ బీడ్స్లో చాలా కలర్స్ ఉంటాయి. మీ అవుట్ఫిట్కి తగ్గట్టు ఆ కలర్ కాంబినేషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చేంజబుల్ ఇయర్ రింగ్స్ అందరికి ఐడియా ఉంటాయి. సో అందులో జస్ట్ బీడ్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చోకర్లో బెనిఫిట్ కూడా అదేనండి. జస్ట్ ఐపిన్ ఓపెన్ చేసి మనకి ఏ కలర్ బీడ్ కావాలో ఆ కలర్ బీడ్ ఎక్కిచ్చేసుకొని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా తక్కువ టైంలో మ్యాచింగ్ జ్యువెలరీ అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా ప్రిపేర్ చేశానండి. సో మీకు కింద హ్యాంగింగ్ బీడ్స్ అవసరం లేదు అనుకుంటే జస్ట్ స్టడ్స్ లాగా కూడా ఇవి చాలా బాగుంటాయి. ఏ చామ్స్కైనా ఈ ప్రాసెస్ యూస్ చేస్తే మనకి ఎలా కావాలంటే అలాగా జ్యువెలరీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చామ్స్ అనగానే ఓన్లీ బ్యాంగిల్స్కే యూజ్ చేయాలి అనుకుంటాం, కానీ ఇట్లా జ్యువెలరీ కూడా మేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్ల్ చైన్ అయితే యూజ్ చేస్తున్నానండి. పర్ల్ చైన్ అవైలబుల్ లేదు, లేదంటే మాకు పర్ల్ చైన్ ఇష్టం లేదు అనుకుంటే పెండెంట్సే ఇంకొక 4, 5 అయినా 5, 6 అయినా ఇట్లా ఇంకొన్ని యాడ్ చేసుకొని నెక్ వరకు వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా బ్యాక్ అంతా కూడా ఒక చిన్న చైన్ అయినా లేదంటే థ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ బ్యాక్ థ్రెడ్ అయినా యూజ్ చేసి మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. నేనైతే 3 లైన్స్ పర్ల్ చైన్ అయితే తీసుకుంటున్నానండి. 2 సైడ్స్ కూడా యాడ్ చేసేస్తాను. మీరు ఇంకొంచెం ఎక్స్ట్రాగా అయినా తీసుకోవచ్చు. పెండెంట్స్ కొంచెం లావుగానే ఉన్నాయి కాబట్టి నా నెక్కి అయితే 3 లైన్సే హెవీగా అనిపించాయి. మీరు ఇంకొంచెం ఎక్స్ట్రానైనా తీసుకోవచ్చు, లేదంటే 2 లైన్స్ అయినా కూడా తీసుకోవచ్చు. పర్ల్ చైన్స్కి ఒకవైపు జంప్ రింగ్ యాడ్ చేసుకోవాలి, ఇంకొక వైపు ఐపిన్ ఓపెన్ చేసి జస్ట్ పెండెంట్కి లింక్ చేసుకుంటే సరిపోతుందండి. సేమ్ ఇలానే ఇంకొక వైపు కూడా యాడ్ చేసుకోవాలి. సో నైట్ 9:30, 10 అయింది అనుకుంటా, అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన అండి. సో ఎమ్మటే ఒకసారి ట్రై చేద్దాము, వస్తుందా రాదా అని చెప్పేసి ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. ఒక 5 పెండెంట్స్ వరకు అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా వీడియో తీసుకుంటూ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశానండి. సో ఇట్లా మనం లాంగ్ చైన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు బీడ్ చైన్స్ కూడా వస్తున్నాయి కదా, సో వాటిల్లో కూడా ఈ చామ్స్ యూజ్ చేసి మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకొంచెం పెండెంట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కొంచెం డిఫరెంట్గానే ట్రై చేసేదాన్ని. నా దగ్గర ఉన్న వాటిల్లో నేను ఎలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఈ ప్యాటర్న్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా హుక్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ జంప్ రింగ్స్ యాడ్ చేసాం కదా, ఓపెన్ చేసి హుక్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చైన్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ఇంకొంచెం ఏమైనా యాడ్ చేయొచ్చా, ఇట్లా ఆలోచించుకుంటే చేయబట్టి కొంచెం టైం పట్టింది, కానీ ప్రాసెస్ తెలిసింది. ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూసాం కాబట్టి నెక్స్ట్ టైం ఇంత టైం అయితే తీసుకోదండి, చాలా త్వరగా అయితే కంప్లీట్ అవుతుంది. ఇలా పర్ల్స్ వచ్చి లేదంటే గ్రీన్ బీడ్స్, రెడ్ బీడ్స్ ఇలాంటి బీడ్స్ యూజ్ చేసినప్పుడు ప్లెయిన్ అవుట్ఫిట్స్ మీదకి పేరప్ చేయండి, లుక్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ అయితే రిపీట్ చేస్తున్నాను, బ్యాక్ సైడ్ గమ్ అంతా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియోలో ముందే మెన్షన్ చేశాను. మీరు వ్యాక్స్ స్ట్రిప్ ఉంటుంది కదా, అదైనా జస్ట్ ఆ చామ్కి సరిపడా కట్ చేసుకొని స్టిక్ చేసుకుంటే మీకు అదంతా కూడా కనిపించకుండా ఉంటుందండి. మేక్ చేసుకున్నవన్నీ పెట్టుకొని చూపించండి, మాకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి రీసెంట్గా బాగా కమెంట్స్ రిపీట్ అవుతున్నాయి. అందుకని చెప్పేసి ఈ చైన్ కూడా పెట్టుకున్నానండి. సో చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఏం యూజ్ చేసామనేది అసలు కూడా కనిపించట్లేదు. కావాలనుకుంటే వ్యాక్స్ స్ట్రిప్ యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా, ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇవాల్టి వీడియో అయితే ఇంతే. ఈ వీడియోకి రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.